వెల్కమ్ టు బియాండ్ ఆర్డినరీ టెక్ సింప్లీ బాట్. నా పేరు రోహిత్. ఈరోజు అయితే మనం సామ్సంగ్ ఎస్ సిరీస్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ప్రతి ఇయర్ సామ్సంగ్ అయితే వాళ్ళ ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్ అనేది జాన్లో అయితే లాంచ్ చేస్తారు అండ్ సేల్స్ అనేవి కూడా ఫెబ్ అట్లా పెడుతుంటారు. బట్ ఈసారి అనేది కొంచెం డిలే అయితే అయింది. మనకి లాంచ్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో ఉండొచ్చు. ఇంకా అఫీషియల్ డేట్స్ అయితే రాలేదు. బట్ రూమర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి ఎండింగ్ 25, 26 ఆ డేట్స్లో అయితే లాంచ్ అయితే ఉండొచ్చు అండ్ మార్చ్ నుంచి అయితే సేల్స్ స్టార్ట్ అవుతాయి. సో మీకు లాస్ట్ ఇయర్ గుర్తుందా, మనకి సామ్సంగ్ గ్యాలక్సీ S25 ఎడ్జ్ అనే మొబైల్ కూడా వచ్చింది. సో ఆ మొబైల్ అనేది ఈ ఇయర్ రావట్లేదన్నమాట. ఎందుకని నన్ను అడిగితే మీ అందరికి తెలిసిందే దాని సేల్స్ అనేది అంత లేదు అండ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ బ్యాటరీ నెంబర్స్. మనం అది సైజ్ తగ్గించి బ్యాటరీ తగ్గిస్తే సో ఆబ్వియస్లీ సేల్స్ అనేవి తగ్గిపోతాయి. సో అలా ఈసారి అయితే ఆ మోడల్ రావట్లేదు. మనకు వచ్చే మోడల్స్ ఏంటంటే S26 ప్లస్ అండ్ S26 అల్ట్రా 3 మోడల్స్ అయితే వస్తున్నాయి. సో ఈ 3 మోడల్స్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అప్గ్రేడ్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇయర్ చూసుకున్నట్లయితే మనకి చిప్ సెట్ అప్గ్రేడ్ అయితే ఉంది, అది మీ అందరికి తెలిసిందే. సో మనకి స్నాప్డ్రాగన్ వచ్చేసరికి 8 Elite Gen 5 చిప్ సెట్ అయితే వస్తున్నారు అండ్ ఎక్సినోస్ చిప్ సెట్ కూడా రావచ్చు. మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి కదా, ప్లస్ అండ్ 26 అండ్ ప్లస్. సో ఆ రెండిట్లో అయితే రావచ్చు. బట్ డౌన్ సైడ్ అయితే కాదు, ఎందుకంటే మీకు ఎక్సినోస్ 2600 చిప్ సెట్ తోటి వస్తుంది. 2 nanometer చిప్సెట్ అనమాట. అది కొంచెం స్పీడ్స్ అనేది కూడా ఇంప్రూవ్ అయ్యే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే ఎక్సినాస్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో అదైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అల్ట్రాలో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 చిప్సెట్ తోటే వస్తుంది. సో ఈ చిప్సెట్ ఏంటంటే మేడ్ ఫర్ గ్యాలక్సీ, వాళ్ళు ఓన్గా వాళ్ళు డిజైన్ అయితే చేసుకున్నారు. సో దాని తగ్గట్టు వాళ్ళు అయితే చేంజెస్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ కూడా మనకి సిగ్నిఫికెంట్ కాకపోయినా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. బట్ స్పీడ్స్ అయితే కూడా ఇంప్రూవ్ చేశారు. ఛార్జింగ్ స్పీడ్స్ ఉంటాయి కదా, అది కూడా ఇంప్రూవ్ చేశారు. సో మనకి సామ్సంగ్ S26లో చూసుకుంటే 4300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 45 watt సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ S26 ప్లస్లో చూసుకుంటే 4900 mAh తోటి వస్తుంది అండ్ సేమ్ 45 watt అయితే సపోర్ట్ ఉంటుంది. అండ్ అల్ట్రాకి వచ్చేసరికి మనకి 5000 mAh ఇస్తున్నారు. బట్ ఛార్జింగ్ స్పీడ్స్ వచ్చేసరికి మనకి 60 watt అయితే ఇస్తున్నారు అనమాట. సో అదైతే మనం కొంచెం ఇంప్రూవ్మెంటే అనుకోవచ్చు. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చేసి మనకి అన్ని డివైజెస్లో అంటే 3 డివైజెస్లో కూడా మనకి Quad HD+ డిస్ప్లే అయితే ఇస్తున్నారు అనమాట. అదొకటి మంచి విషయమే అనుకోవచ్చు. మీ అందరికి తెలిసిందే సామ్సంగ్ డిస్ప్లేస్ అనేది చాలా అంటే చాలా గ్రేట్గా ఉంటుంది మీకు అవుట్పుట్ అనేది. సో మనకి S26లో చూసుకుంటే 6.3 inch డిస్ప్లే అయితే ఇస్తున్నారు. Quad HD+, 120 Hz రిఫ్రెష్ ఉంటుంది అండ్ అప్ టు 2500 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ మనకి అదే S26లో చూసుకుంటే 6.7 inch తోటి అయితే ఇస్తున్నారు. సేమ్ Quad HD+ ఉంటుంది, సేమ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. సో ఇలా డిస్ప్లేస్ అయితే ఈ రెండిట్లో అలా ఉన్నాయి. మరి మనకి అల్ట్రాలో చూసుకున్నట్లయితే మనకి 6.9 inch అయితే డిస్ప్లే ఇస్తున్నారు అండ్ సేమ్ Quad HD+ ఉంటుంది. M14 డైనమిక్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఈసారి కెమెరాలో మనకి అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. కొంచెం మనకి సెన్సార్ వైజ్ అయితే కొంచెం మైన్యూట్ అప్గ్రేడ్ అయితే చూస్తాం. బట్ మేజర్లీ మనం చూసుకున్నట్లయితే అవుట్పుట్ వస్తుంది కదా, AI ఇంటిగ్రేషన్ అయితే ఈసారి చాలా డీప్గా వెళ్తున్నారు సామ్సంగ్ అయితే. మనకి AI ద్వారా పిక్చర్స్ ఎన్హాన్స్మెంట్ అనేది బాగా వస్తుందన్నమాట. సో బేసికలీ స్టార్టింగ్ నుంచి మీరు చూసుకున్న సామ్సంగ్ నుంచి మనకి పిక్చర్ అవుట్పుట్ అనేది చిన్న సెన్సార్ ఇచ్చిన 12 MP సెన్సార్ అట్లున్నా కానీ మనకు అవుట్పుట్ అనేది బాగుంటుంది. ఇమాజిన్ మంచి కెమెరాస్ తోటి ఇప్పుడు అవుట్పుట్ ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది AI యూజ్ చేసి. గ్యాలక్సీ S26 అల్ట్రాలో చూసుకుంటే మనకి 4 కెమెరా సెటప్స్ అయితే ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ ఒకటి 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP అల్ట్రా వైడ్ ఉంటుంది, 50 MP వైడ్ కెమెరా ఉంటుంది అండ్ 12 MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 12 MP అయితే వస్తుంది అనమాట. అండ్ S26లో చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. 50 MP 12 అండ్ ఫ్రంట్ వచ్చేసరికి సేమ్ 12 MP అయితే ఉంటుందన్నమాట. అండ్ సేమ్ గోస్ ఫర్ ది S26 ప్లస్ కూడా. సో కెమెరాలో మనకి కొంచెం అపర్చర్ అనేది కూడా తగ్గడానికి చూస్తుంది. లో లైట్ కండిషన్స్లో మంచి అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ఈసారి ట్రై చేస్తుంది. వన్స్ మనకి డివైజెస్ సేల్స్ ఆర్ రివ్యూస్కి వచ్చిన తర్వాత మనం కూడా చూద్దాం ఎలా వర్కౌట్ అవుతున్నాయో. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మొబైల్ థిక్నెస్ అనేది తగ్గిస్తున్నారు అనమాట. మనకి S26 అల్ట్రా చూసుకుంటే బిలో 8 mm థిక్నెస్ అయితే ఉండొచ్చు, మనకి 7.8 or 7.9 mm అయితే ఉండొచ్చు. అండ్ సేమ్ గోస్ ఫర్ ది S26 ప్లస్, అది కూడా మీకు 7.7 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ S26 వచ్చేసరికి 6.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసరికి ప్రైజెస్ అనేది ఈసారి అయితే కొంచెం పెరగబోతుంది డ్యూ టు కాంపోనెంట్స్ ప్రైజెస్ అనేవి కొన్నిటివి పెరిగాయి అనమాట. మనకి ర్యామ్ చూసుకున్నా కానీ కెమెరా కాంపోనెంట్స్ చూసుకున్నా కానీ వీటి ప్రైజెస్ అనేవి కొంచెం పెరిగాయి. సో మనకి 10 to 15% అయితే
లాస్ట్ ఇయర్ ప్రైజెస్ తోటి ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు అనమాట. సో లాస్ట్ ఇయర్ ప్రైజెస్ అండ్ ఈ ఇయర్ ప్రైజెస్ నేను ఎస్టిమేటెడ్ ప్రైజెస్ అవన్నీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో చెక్ చేయండి. సో ఇవే ఎస్టిమేటెడ్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజెస్ అనమాట. సో ఫోన్స్ లాంచ్ అయిన తర్వాత నేను వాటిని రివ్యూ కూడా చేయడానికి చూస్తాను. అవి కూడా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నా నోటిఫికేషన్ వస్తుంది మీకు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ రోహిత్. నమస్తే.